టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సమంత. గడిచిన కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జీవితం చాలా మలుపు తీసుకుంది. ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధితో ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఇతర దేశాలలో కూడా సమంత చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా ఈవెంట్స్ కి, అవార్డ్ ఫంక్షన్లకు పాల్గొంటుంది. చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏడాది కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైంది సమంత. ఇప్పుడిప్పుడే నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నది సమంత. ఇకపోతే సోషల్ మీడియాకే పరిమితమైన ఈమె ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొనగా ఆమెను చూసి అందరు షాక్ అయ్యారు. ఒకప్పుడు కాస్త బొద్దిగా ఎంతో అందంగా కనిపించిన సమంత ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ అభిమానులు సైతం వాపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ నిత్యం ఇన్స్టా స్టోరీస్లలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్స్టా స్టోరీస్ లో మోటివేషనల్ కోట్ షేర్ చేసింది సమంత. అందులో ప్రేమంటే త్యాగం అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని రాసుకుంది. చాలా మంది వ్యక్తులు స్నేహమైన రిలేషన్షిప్ లో అయినా ఇద్దరి అంగీకారం ఉండాల్సిందే. అందుకు ఈ విషయాన్ని తాను కూడా అంగీకరిస్తాను అంటూ తెలిపింది. కొన్నిసార్లు మీరు కూడా ఇవ్వండి, నేను ఇస్తానని చూపించినా కూడా అవతలి వ్యక్తి ప్రేమ ఇచ్చే స్థితిలో లేనప్పుడు మనం కూడా విషయాన్ని తెలుసుకునే లోపు కొన్ని సంవత్సరాలు అవుతుంది అంటూ తెలిపింది. అయితే ప్రేమ ఇవ్వడం అనేది ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది, కానీ ఇప్పుడు అదంతా పూర్తిగా మారిపోయింది. ఇంకా సమంత ఈ కొటేషన్ షేర్ చేయడంతో ఈమె నాగ చైతన్యపై ప్రేమను చంపుకోలేకపోతుందా, తను ప్రేమను పంచాలని చూసినా నాగ చైతన్య ఈమె ప్రేమను తీసుకోలేకపోయారా అంటూ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల సమంత ముంబైలో జరిగినటువంటి ఒక అవార్డు ఈవెంట్ లో కనిపించగా సమంత స్లిమ్ లుక్ చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ సమంతకు ఏమైంది, ఏదైనా అనారోగ్య సమస్యలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సమంత లుక్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.